ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. అయితే మనం ఒక స్కూల్కి వచ్చాము. ఇదేంటంటే చిన్నపిల్లల స్కూలు. మరి ఇక్కడ ఈ పిల్లలు ఎంతో ముద్దుగా చక్కగా చూడచక్కగా ఉన్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడి గెటప్స్తో పాటు వాళ్ళు మరి లోపల ఏం చేస్తున్నారు, ఎలా ఉంది, ఎలా డెకరేషన్ చేస్తారు, ఎవరు ఏ గెటప్లో ఉన్నారో మీకు చూపిస్తాను. అట్లాగే ఎంట్రన్స్లో వీళ్ళు చక్కగా పాదాలు వేస్తూ చాలా చాలా నీట్గా మనకైతే చూడండి అడుగులు ఎంతో కలర్ఫుల్గా వేశారు. మరి చూసుకోవచ్చు ఇలాగా. సో చూసాం కదా అండి, పిల్లల అడుగులు మనకి ఏంటంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు ఎవరైనా అడుగులు వేస్తే సాక్షాత్ శ్రీకృష్ణుడే మన ఇంట్లోకి వస్తున్నట్టుగా మనం ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అన్నమాట. చాలా చక్కగా వీళ్ళైతే డెకరేట్ చేశారు. అలాగే గెటప్స్లో కూడా పిల్లలు ఇక్కడ మనకి ఉన్నారు. మరి వాళ్ళతో కూడా చూపిస్తూ మాట్లాడదాం. సో మనమైతే స్కూల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చాలా చక్కగా బుజ్జి బుజ్జి కృష్ణులు ఉన్నారు, అలాగే గోపికమ్మలు కూడా ఉన్నారు. చాలా బాగా గెటప్స్ వేశారు. ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్నారంటే పిల్లలు చాలా చాలా బాగున్నారు. మరి వాళ్ళతో మాట్లాడదాము. చూసుకోవచ్చు మనం. చూడండి వీడైతే ఎంత బుజ్జిగా ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్? పేరు లేదా? అయ్యయ్యో వీడికి పేరే లేదంట. చూసారా మంచి గెటప్స్లో ఉన్నారు పిల్లలంతా కూడా. ఈ పాప అయితే ఇంకా అచ్చో గోపికలాగే ఉంది. స్టాండ్ అప్ ప్లీజ్, స్టాండ్ అప్. ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్? ఇషిత. ఇషిత, విచ్ స్టాండర్డ్? విచిత, విచ్ స్టాండర్డ్? చూసారా పిల్లలంతా కూడా చాలా మంది గెటప్స్ వేశారండి. ఏంటో మరి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి కృష్ణాష్టమి కాబట్టి మరి ప్రతి సంవత్సరం వీళ్ళు ఇలాగే చేస్తారా? ఇక్కడ సాస్ మ్యామ్ కూడా ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. అంటే చిన్నపిల్లల్ని ఒక్కళ్ళు ఇంట్లో ఒకళ్ళిద్దరు ఉంటేనే క్యారీ చేయడం చాలా కష్టం. ఎంతమంది పిల్లలు, అది కూడా చక్కగా కృష్ణుడి గెటప్, గోపికల గెటప్ ఎంత బాగా చేసి పంపించారా, లేదంటే ఇక్కడికి వచ్చాక మీరు తయారు చేశారా, ఎట్లా? లేదండి, పేరెంట్స్ ఆల్మోస్ట్ అందరినీ రెడీ చేసి పంపించారు. ఈ చిన్న చిన్ని కృష్ణుల్ని, బుల్లి బుల్లి గోపికల్ని. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇయర్ అండ్ ఉట్టి కొట్టిస్తాము. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఉట్టి కొడుతూ. సో బృందావనం అయిపోతుంది మాకు ఈ స్పెషల్ డే రోజు మా స్కూల్ యాక్చువల్ గా. అంటే ఇంకా ఏమేమి ఇప్పుడు ఉట్టి కొట్టేస్తారా? ఇక్కడ కట్టేసి ఉంచారు రెడీగా? యా ఉట్టి కొట్టిస్తాము. అండ్ చిన్న చిన్న కృష్ణుల పాదాలు నడుచుకుంటూ వస్తున్నట్టు ఎవరికి వాళ్ళు అందరూ ఉట్టి కొడతారు అన్నమాట. పిల్లలంతా కూడా క్లాస్ అందులో వాళ్ళకి చాక్లెట్స్, స్వీట్స్ అన్ని అందులో స్వీట్ గిఫ్ట్స్ లాగా. ఎంజాయ్ ద స్వీట్ ఆల్సో. అంటే ఈ స్కూల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? వీఆర్ ఇంటూ థర్డ్ ఇయర్ అండి. థర్డ్ ఇయర్. ఫస్ట్ నుంచి ఇట్లాగే చేస్తున్నాం. ఎవ్రీ అకేషన్ ఇలానే సెలబ్రేట్ చేస్తాము. ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్ మొత్తం? ఆల్మోస్ట్ ఒక 85 స్టూడెంట్స్ ఉంటారు. 85 స్టూడెంట్స్ ఉంటారు. ఎంత మేము వచ్చేటప్పుడు చూసాం, బయట కూడా ఎంతో చక్కగా డెకరేషన్ చేసి చిట్టి చిట్టి పాదాలు వేసి చాలా బాగా చేశారు. మా స్టాఫ్ అందరూ అలానే కలిసి చాలా మంచి టీం వర్క్ చేస్తాం ఇక్కడ యాక్చువల్ గా. ఓకే, అంటే కృష్ణాష్టమి అంటే పిల్లలకి వీళ్ళకి తెలుస్తుందో తెలీదో మనకు తెలియదు, మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా? కృష్ణాష్టమి మనకి ఈ రోజు కృష్ణాష్టమి ఎందుకు చేసుకుంటాం ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక స్టోరీ కూడా వాళ్ళకి చెప్తాం. అండ్ వీలైతే వాళ్ళతోనే కొంతమంది కిడ్స్ తో విజువల్ గా వాళ్ళతోనే ఎనాక్ట్ చేయిస్తాం అన్నమాట. ఈ వీళ్ళలో మీ ఇంతమంది పిల్లలు ఉన్నారు, 85 మెంబర్స్ లో బాగా యాక్టివ్ గా ఉండే పిల్లలు ఎవరు మీకు? యాక్చువల్ గా కాంపిటీషన్ పెడితే అందరు విన్నర్స్. అందరూ విన్నర్, ఆల్మోస్ట్ అందరు యాక్టివ్ గానే ఉంటారు. ఇంకా చెప్పాలంటే హైపర్ యాక్టివ్, ఇంకొంచెం ఎక్కువ యాక్టివ్ అన్నమాట. ఓకే, ఉట్టి ఇప్పుడు కొట్టిస్తారా? ఇప్పుడు మనం ఉట్టి కొట్టిస్తాం అన్నమాట పిల్లలతో. అదే ఈ స్కూల్ తో అసలు ఎలా రన్ చేయగలుగుతున్నారు, ఇంతమంది పిల్లల్ని ఎలా డీల్ చేయగలుగుతున్నారు? యాక్చువల్ చెప్పాలంటే మ్యామ్ ఇది చాలా కష్టమైన పని. చాలా చాలా ఇష్టంగా చేస్తాం, చాలా ఇష్టంగా చేస్తాం. ఇష్టంగా చేస్తేనే అవుతుంది.
దీనికి మెయిన్ కారణం ఏంటంటే టీచర్ సపోర్ట్ కూడా మాకు చాలా ఉంటుంది, ఉండాలి. కేర్ టేకర్ సపోర్ట్ చాలా ఉంటుంది. వీళ్ళందరి సహకారంతోనే ఇదంతా సాధ్యం అవుతుంది. ఎంతమంది ఇది అనే కాదు, ఇది ఈ వేడుకనే కాదు మ్యామ్, ప్రతి స్కూల్లో ప్రతి వేడుక కూడా ఇలానే జరుగుతుంది. ప్రతి ఫెస్టివల్ కూడా festival ఇప్పుడు ఇలానే ఆగస్ట్ 15th రాబోతుంది, రేపు రేపే ఆగస్ట్ కదా. 15 మేడం. అది కూడా మేము మంచి పిల్లల్ని పాట్రియాటిక్ డ్రెస్సెస్ లో కూడా మేము అందరినీ చిత్రీకరిస్తాము. డిఫరెంట్ డ్రెస్సెస్, ఆర్మీ, పోలీస్, భగత్ సింగ్, గాంధీ, అట్లా అందరు విడి వేషాల్లో వాళ్ళు వస్తారు. వాళ్ళతో కూడా మేము ఒక మంచి స్పీచ్ లా కూడా మాట్లాడిస్తాము. వాళ్ళకి వాళ్ళు వేసుకున్న వేషధారణ వాళ్ళు కాసేపు వాళ్ళతో మాట్లాడిస్తాము. ఓకే. అవన్నీ చేయడం జరుగుతుంది. ఫ్యాషన్ కాంపిటీషన్స్ కూడా చేస్తాం. అవుతాయా? అయితే కేర్ టేకర్స్ ఎంతమంది ఉన్నారు? కేర్టేకర్స్ 6 మెంబర్స్ ఉంటారు మ్యామ్. 6 members 6 మెంబర్స్ ఉంటారు. క్లాస్ కి 2 ఉంటారు. క్లాస్ క్లాస్ కి 2 ఒక టీచర్ ఉంటారు. ఓకే. మేము వాళ్ళ సహకారంతో ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. అవును, తప్పకుండా. అంటే టీచర్స్ ఎంతమంది ఉన్నారు? టీచర్స్ 4 మెంబర్స్. 4 members. క్లాస్ కి ఒక టీచరు, ఆహా. ఇద్దరు మన కేర్ టేకర్స్. కేర్ టేకర్స్. ఓకే సార్, మరి ఉట్టి కొట్టడం కూడా మనం చూద్దాము. ఇప్పుడు అదే నెక్స్ట్ వేడికి అదే ఓకే. అందరూ కొడతారు, మీరు చూస్తారు కదా. అవును, చూద్దాం తప్పకుండా. కరాగ్రే వసతి వసతి కరమూలే సీతాగౌరి రాతే కరదర్శనం సముద్రవసనే దేవి పర్వతస్థం మందడే విష్ణుపతి నమస్సు స్పర్శ గంగే జమునా చైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సంధిరం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కాలాగ్రే వసతే లక్ష్మీ కాలమధ్యే సరస్వతి కరమూలే సీతా గౌరీ ప్రభాతే కరదర్శనం సముద్రవసనే దేవి విష్ణుపతి నమస్యం వాడస్వస్యం చమస్యమే. ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చూసారు కదా, ఎలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.